హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023. ఇగ మావోడైతే గులాబ్ జామ్ జెయి అనైతే ఫోన్‌లో చూసి అయితే ఊకైతే అడిగిండు. అడిగినందుకు ఇగ గులాబ్ జామ్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. కానీ కరెక్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నయితే లేకుండే ఇంట్లో. అయినా కూడా మనోని కోసం చేయాలి కదా! సో, సింపుల్‌గా ఏం లేకున్నా కూడా గులాబ్ జామ్ చేయడానికి 2 గులాబ్ జామ్ పౌడర్ అండ్ వాటర్, చక్కెర రోజు ఉంటే సరిపోద్ది. ఇట్లా ఈజీగా టేస్టీగా గులాబ్ జామ్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక నేనైతే ఒక 4 కప్స్ అయితే వాటర్ వేసుకున్నా. 4 కప్స్ వాటర్‌కి అయితే 2 కప్స్ అయితే చక్కెర అయితే యాడ్ చేసుకున్నా. సో, స్వీట్‌నెస్ మరీ ఎక్కువ ఉంటే పిల్లలైతే తినరు. అది మీకు కొంచెం తెలిసే ఉంటది. బాగా స్వీట్ ఉన్నా తినలేరు. సప్పగున్నా తినలేరు. సో, కరెక్ట్‌గా ఉంటే అయితే వాళ్ళకి మంచిగా నచ్చుతది. తినేస్తారు. ఇగ మావోనికైతే ఏది చూస్తే అది కావాలని అంటాడు. ప్రెగ్నెన్సోళ్ళు కూడా గంతగనం కోరికలుండయి. ఇగ మావోనికి గన్ని కోరికలుంటాయి. చూసినయన్నీ నాకు ఇది జెయి, అది జెయి, అది కావాలి, ఇది కావాలి మమ్మీ అని అయితే అడుగుతాడు. సో, ఇగ వాని కోసం అయితే ఇంగా గులాబ్ జామ్ చేసేద్దాం అని చెప్పేసి అయితే ఈవినింగ్ టైమ్‌లో అయితే స్టార్ట్ చేశాను. ఇగ చూడండి వచ్చి చెప్తుండు ఇది చేయమని చెప్పు, ఇది చేయమని, ఇది కావాలని అయితే చెప్తాండు. ఫస్ట్ సిరప్‌కైతే వాటర్ అయితే పెట్టుకొని చక్కెర అయితే పానకం అయితే చేస్తన్నా. నేనైతే ఫస్ట్ పానకమే చేస్తా. తర్వాతనే గులాబ్ జామ్ లడ్డూలైతే చేస్తా. ఇలాచీ పౌడర్ అయితే ఆశీర్వాద్‌ది గులాబ్ జామ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా. తర్వాత ఇందులో ఇక్కడ లేని ఐటెమ్ ఏంటిదంటే పాలు. కాచి చల్లారిన పాలు పోసుకుంటే సాఫ్ట్‌గా వస్తాయి. ఇంక మన దగ్గర అవైలబుల్‌లో పాలైతే లేకుండే ఇక మళ్ళా రూ. 15 పెట్టి పాల ప్యాకెట్ ఎవరు తేవాలని చెప్పేసి అయితే వాటర్ అయితే పోసి అయితే పిండి అయితే పిసుకుతున్నా. సరే ఇటు సైడ్ అయితే ఇంకో సైడ్ అయితే బాల్స్ అయితే రెడీ చేస్తున్నా. కొంచెం సాఫ్ట్‌గా లేదు. కొంచెం హార్డ్‌గా ఉంది. చెప్పాను కదా! పాలు పోసుకొని కొంచెం సేపు కలిపి పక్కకు పెడితే అయితే మెత్తగా అయితాయి. అయినా కూడా పర్లేదు బానే వస్తాయి. చూడండి లడ్డూలైతే మంచిగా రెడీ అయిపోయినాయన్నమాట. ఇగ ఈ బాల్స్‌నైతే మొత్తం కౌంట్ చేస్తున్నా. మేమైతే ఇగ మా వయసు, మా వదిన, నేను, మా అమ్మ, మా డ్యాడీ ఇక్కడనే ఉండే కదా! మనిషికి ఎన్నెత్తాయి అనైతే లెక్క పెట్టుకుంటున్నాం నేను, వయసు. సో, ఒక ప్యాకెట్‌కి 25 అయితే అయినాయి. ఆ 25 అంటే బయట రూ. 5కి ఒక బాల్. 25 x 5 ఏసుకున్న రూ. 250. అంటే రూ. 250 వర్త్ అన్నట్టు ఐటెమ్స్ అన్నట్టు. అవి రూ. 65కి ప్యాకెట్ వచ్చింది. అంటే 200 అప్రాక్స్ రూ. 200 వాళ్ళకి మనం అంటే పెడతాం అన్నట్టు బయట తీసుకున్న వాళ్ళు. కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్ పిల్లలకైనా, మనకైనా. సో, ఇగ నూనె అయితే ఇది కాగుతుంది. నేను ఫస్ట్ లైట్‌గా ఏసి చూస్తా ఏదైనా చెక్ చేయడానికి. తర్వాత బాల్స్ హై ఫ్లేమ్‌లో నూనె కాగాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాలవాలి. అప్పుడు లోపల కూడా మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతది. లేకపోతే మీద కాగుతది, లోపల ఉడకది. అది మంచిగా ఉండదంట. పిండి పిండి ఉంటది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టి బ్రౌనిష్ కలర్‌లో వచ్చే వరకైతే వేయించాలన్నమాట మంచిగా. ఇగ మావోడైతే పీట తెచ్చుకొని మరి యేసుకొని చూస్తాండు. సారీ, గులాబ్ జామ్ చేస్తున్నా అని కిస్ అయితే ఇస్తుండు నా కోసం. థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఇంకా అంటే వెయిటింగ్ అన్నమాట గులాబ్ జామ్ కోసం. సో, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకైతే మంచి కలర్ కోసం అయితే వెయిట్ చేయాలి. మంచిగా స్లోగా కుక్ అయితాయి. లోపల కూడా కావాలి కదా! సో, కుక్ అయిన తర్వాత ఇగ అవైతే మనం ఇంతకుముందు పెట్టుకున్న పానకంలో అయితే వేసేసి ఇంగా కొద్దిసేపయితే రెస్ట్ ఇయ్యాలి. వాటికి పానకం పీల్చుకునే వరకైతే ఇగ చూడండి ఎంత బావుందో అసలు. ఇగ మావోడైతే తింటా ఇట్లా అని చెప్పేసి ఎగురుతాండు. కానీ నిజంగా అండి చెప్పాలని కాదు ఏమెయలేదు. ఇలాచీ పౌడర్ ఎయలేదు, పాలెయలేదు, ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఇంకేమెయలేదు. అయినా కూడా నేచురల్‌గా, టేస్టీగా చాలా అయితే చాలా బాగున్నాయి. ఇగ మావోడైతే ఉరుకుతాండు. ఇగ మా డ్యాడీ కాడికి పోయి తింటా అని చెప్పేసి మా డ్యాడీకి చూపిస్తాండు గులాబ్ జామ్ అని చెప్పేసి. సో, ఇంతే అండి మన వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంతే అండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటైతే నేను రోజుకొక వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు పోతదో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. మావోడు చూడండి సూపర్ ఉందని చెప్తున్నాడు.